ఫోర్డ్ ఆస్పైర్ సార్, చాలా మంది కస్టమర్లు ఫోర్డ్ ఆస్పైర్ గురించి కూడా మన దగ్గర అడుగుతూ ఉంటారు. సో ఇదేంటంటే కన్నా మనకు సేఫ్టీ వైజ్గా వెహికల్ చాలా బాగుంటుంది. మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ కస్టమర్ అయితే 25 ఇస్తుందని మైలేజ్ కస్టమరే కాల్ చేసి చెప్పారండి. సో మన దగ్గర ఆల్రెడీ తీసుకున్న కస్టమరే, నేనైతే కన్నా 18 to 20 దాకా రావచ్చు అని చెప్పాను. సార్ కస్టమరే సర్వీస్ చేయించుకున్న తర్వాత హైవేలో యూజ్ చేస్తే 25 ఇస్తుందని మైలేజ్ అప్రాక్సిమేట్గా దాని మీద చూపిస్తుందండి. సో ఇది చూసుకుంటే మనకు మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సేఫ్టీ వైజ్గా వెహికల్ చాలా బాగుంటుంది సార్. వెహికల్ ఇది డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది సార్. చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్గా 450 అండి, 4,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళారంటే అరౌండ్ 3.5 నుంచి 4 lakhs దాకా మీకు లోన్ వస్తుంది. అరౌండ్ ఒక 1 lakh డౌన్ పేమెంట్ కట్టినా కూడా మేబీ ఈ వెహికల్ అయితే డెలివరీ తీసుకోవచ్చండి. చూసుకుంటే స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్, చాలా మంది ర్యాపిడ్ కూడా ఎక్కువ అడుగుతుంటారు తక్కువ బడ్జెట్లో. ఇందులో వేరియంట్ వచ్చేసి అంబియంట్ వేరియంట్ 2013 అండి, 2013 మోడల్ డీజిల్ వెహికల్. ఇది చూసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మైలేజ్ కూడా అరౌండ్ 20 దాకా మైలేజ్ ఇస్తుంది. స్కోడా ర్యాపిడ్ మైలేజ్ అయితే బెస్ట్ మైలేజ్ ఇస్తుంది మైలేజ్ కూడా. సో ఇది చూసుకుంటే మనకు 3,80,000 3,90,000 అప్రాక్సిమేట్గా ఉండొచ్చండి. ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. 380 to 4 lakhs బిట్వీన్లో మేబీ ఉండొచ్చండి వెహికల్. వోల్క్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్, మన దగ్గర వచ్చేసి ఎనీ టైం మనకు అరౌండ్ 6-7 వెహికల్స్ అయితే పార్క్ అండ్ సేల్కి అవైలబుల్ ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో. వోల్క్స్వ్యాగన్ వచ్చేసి పోలోలో మనకు అరౌండ్ 3-4 lakhs బడ్జెట్లో ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. సో మన దగ్గర వచ్చేసి 2010 మోడల్ సార్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2010 అండి, 2010 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్. సో ఈ పోలోలో అడ్వాంటేజ్ ఏంటంటే 2008 to 9 మోడల్ నుంచి కూడా 2022 వరకు కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది సార్. చూసుకుంటే మన దగ్గర 2010 మోడల్ హైలైన్ టాప్ అండ్ వెహికల్, పెట్రోల్ వెహికల్ సార్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో, అలాయ్ వీల్స్, ఏబిఎస్, బ్యాక్ వైపర్, ఇవన్నీ ఫీచర్స్ వస్తాయండి. సేఫ్టీ వైజ్ చూసుకుంటే మనకు చాలా బాగుంటుంది వెహికల్. చూసుకుంటే మనకు ప్రైస్ అప్రాక్సిమేట్గా 280 to 3 lakhs బడ్జెట్లో మాట్లాడుకోవచ్చు అండి. 2,80,000 నుంచి 3 లక్షల బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. ఇక్కడ చూసుకుంటే టాటా టియాగో వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు టాటా టియాగో వెహికల్ గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు. సో మన దగ్గర అయితే ఒకటి ఆటోమేటిక్ వెహికల్ ఉంది, ఒకటి మాన్యువల్ వెహికల్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది సార్. ఇది వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. 2019 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్, 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది సార్. అప్రాక్సిమేట్గా మనకు 520, 530, 5,20,000 లేదంటే 5,30,000, 5,20,000 నుంచి 5,30,000 బడ్జెట్ కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. సార్ వోల్క్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్, చాలా మంది మోడల్ ఎక్కువ కావాలని కూడా చాలా మంది కస్టమర్లు కాల్ చేస్తున్నారు. మన దగ్గర 20 మోడల్ అవైలబుల్ ఉంది, 18 మోడల్ కూడా అవైలబుల్ ఉంది సార్. ఇది చూసుకుంటే మన దగ్గర 2018 అండి, 2018 హైలైన్ ప్లస్ అండి. హైలైన్ ప్లస్ అంటే ఫుల్లీ లోడెడ్ వెహికల్, టోటల్ టాప్ అండ్ వెహికల్ అనమాట. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 39,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉంది. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్, ఓన్లీ 39,000 మాత్రమే డ్రైవ్ అయింది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. సో మనం కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 6,50,000, 6,50,000 లేదంటే 6,60,000 బడ్జెట్లో మేబీ ఉండొచ్చు సార్. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 38,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉంది. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళారంటే కన్నా మనకు అరౌండ్ 1 lakh డౌన్ పేమెంట్లో మన వెహికల్ కూడా మనం పర్చేజ్ చేయొచ్చు వెహికల్ అండి. చూసుకుంటే మనకు 2016 మోడల్ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉందండి. చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది సార్. అప్రాక్సిమేట్గా 3 lakhs బడ్జెట్లో మాట్లాడొచ్చండి. 2,90,000 లేదంటే 3 lakhs బడ్జెట్లో కూడా కస్టమర్తో ఫైనల్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. ఒకసారి మీరు ఇంటీరియర్ కానీ అబ్జర్వ్ చేస్తే మనకు వెహికల్కి అయితే టచ్ స్క్రీన్ ఉందండి. స్టీరింగ్కి వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇందులో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవైతే కామన్గా ఉంటాయి సార్. సో మోడల్ మనకు వచ్చేసి తక్కువ బడ్జెట్లో మోడల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సేఫ్టీ వైజ్గా కూడా వెహికల్ చాలా బాడీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది వెహికల్ ఇది. మనకు అప్రాక్సిమేట్గా 280 to 3 lakhs అండి, 3 లక్షల బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్.